హరే కృష్ణ. హరే కృష్ణ అందరికి. సో ఈరోజు శ్రీమద్ భాగవతం క్లాస్కి మీ అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాను. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం. దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవత సేవయా. నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. హరే కృష్ణ. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం క్లాస్లో 3వ స్కందము లోని చివరి అధ్యాయమైనటువంటి 33వ అధ్యాయమైనటువంటి కపిల భగవానుల యొక్క కార్యకలాపములు అనేటువంటి అంశాన్ని, సో ఆ కపిల భగవానుల వారు బోధించినటువంటి బోధించిన తర్వాత ఆయన ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ గంగా పరివాహక ప్రాంతాలలో పరిస్థితి. సో ఈ చివరి అధ్యాయంగా అంటే ఆ కపిల భగవానుల వారు వివరించినటువంటి సాంఖ్య తత్వం అంతా కూడా దీంట్లో ఈరోజు ఇది మనము చూస్తూ ఉన్నటువంటి అధ్యాయము చివరిది. అలాగే ఈ స్కందం కూడా 3వ స్కందం కూడా ఈ అధ్యాయంతో పూర్తి అవుతూ ఉన్నటువంటిది. సో మరి ఇక్కడ ఈ అధ్యాయంలో ముఖ్యంగా దేవహుతి కపిల భగవానుల ద్వారా విన్నటువంటి బోధనల తర్వాత, సాంఖ్యతత్వం తర్వాత ఆ కపిల భగవానుల వారిని కీర్తించడము, అలాగే మరి ఆ బోధనలను వినినటువంటి ఫలితాలు అనేటువంటి అంశాలను ఈ అధ్యాయంలో మనము చూడవచ్చు. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము 3వ స్కందము 33వ అధ్యాయము కపిల భగవానుని వారి యొక్క కార్యకలాపాలు అనేటువంటి ఈ అధ్యాయంలోని మొదటి శ్లోకము ఈరోజు మనము ఇస్కాన్ వ్యవస్థాపక ఆచార్యులైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భాష్యము ద్వారా ఈ శ్లోకాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము 3వ స్కందము 33వ అధ్యాయము 1వ శ్లోకము. ప్లీజ్ రిపీట్. హరే కృష్ణ. మైత్రేయ ఉవాచ. ఏవం నిశమ్య కపిలస్య వచో జనిత్రీ.
एवं निशम्य कपिलस्य वचो अवीति जनित्री एवं निशम्य कपिलस्य वचो जनित्री एवं निशम्य कपिलस्य वचो नीति एवं निशम्य कपिलस्य वचो जनित्री एवं निशम्य सा कर्दमस्य दयिता किल देवहूतिः सा कर्दमस्य दयिता किल देवहूतिः सा कर्दमस्य दयिता किल देवहूतिः कर्दमस्य दयिता विस्रस्तमोहपटल तमभिप्रणम्य विस्रस्तमोहपटल तमभिप्रणम्य विस्रस्तमोहपटल तमभिप्रणम्य तुष्टावतत्त्वविषयाङ्कितसिद्धिभूमिम् 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 मैत्रेय उवाच एवं निशम्य कपिलस्य वचो जनित्री सा कर्दमस्य दयिता किल देवहूतिः एवं निशम्य कपिलस्य वचो देवहूति एवं निशम्य कपिलस्य वचो जनित्री सा कर्दमस्य दयिता किल देवहूतिः एवं कपिलस्य विस्रस्तमोहपटला तमभिप्रणम्य तुष्टावत् तत्त्वविषयाङ्कितसिद्धिभूमिम् विस्रस्तमोहपटला विस्रस्तमोहपटला तमभिप्रणम्य तुष्टावतत्त्वविषयाङ्कितसिद्धिभूमिम् विस्रस्तमोहपटला विषयांकित सिद्धिभूमिम्। हरे कृष्ण। मैत्रेय उवाच एवं निशम्य कपिलस्य वचो जनित्री
సాకర్దమస్య దయితా కిల దేవహుతిః విస్రస్తమోహపటలా తమభిప్రణమ్య తుష్టావతత్వ విషయాంకిత సిద్ధిభూమిం. ఉవాచ ఏవం నిశమ్య కపిలస్య వచో జనిత్రీ ఆకర్దమస్య దయితా కిల దేవహుతిః మోహపటలా తమాభిప్రణమ్య హరే కృష్ణ ప్రభు. हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण। शशिकला माता जी, वसुंधरा माता जी। हरे कृष्ण प्रभु जी। मैत्रेय उवाच एवं निशम्य कपिलस्य वचो जनित्री सा कर्दमस्य दयिता किल देवहूतिः विस्त्रस्त मोहपटला तमभिप्रणम्य तुष्टावतत्त्वविषयाङ्कितसिद्धिभूमिं। हरे कृष्ण प्रभु, धन्यवाद। हरे कृष्ण प्रभुजी, प्रणामाल प्रभुजी। मैत्रेय उवाच एवं निशम्य कपिलस्य वचो जनित्री सा कर्दमस्य दयिता किल देवहूतिः विस्रस्तमोहपटला तमभिप्रणम्य तुष्टावतत्त्वविषयाङ्कितसिद्धिभूमिम्। हरे कृष्ण। माधवी नीलपु माता जी, सरला देवी माता जी। हरे कृष्ण प्रभु। मैत्रेय उवाच एवं निशम्य कपिलस्य वचो जनित्री सा कर्दमस्य दयिता किल देवहूतिः विस्रस्तमोहपटला तमभिप्रणम्य तुष्टावतत्त्वविषयाङ्कितसिद्धिभूमिम्। हरे कृष्ण प्रभु। मैत्रेय उवाच एवं निशम्य कपिलस्य वचो जनित्री सा कर्दमस्य दयिता किल देवहूतिः विस्रस्तमोहपटला तमभिप्रणम्य तुष्टावतत्त्वविषयाङ्कित सिद्धिभूमिम्। हरे कृष्ण प्रभु जी। ఇంకా ఏమంటారు ప్రభు? ఇద్దరు. బాల సరస్వతి మాతాజీ, చాముండేశ్వరి మాతాజీ। हरे कृष्ण प्रभुते प्रणाम। मैत्रेय उवाच एवं निशम्य कपिलस्य वचो जनित्री सा कर्दमस्य किल देवहूतिः विस्रस्तमोहपटला तमभिप्रणम्य तुष्टावतत्त्वविषयाङ्कितसिद्धिभूमिम्। धन्यवाद। हरे कृष्ण प्रभु। मैत्रेय उवाच एवं निशम्य कपिलस्य वचो जनित्री सा कर्दमस्य दयिता किल देवहूतिः विस्रस्तमोहपटला तमभिप्रणम्य तुष्टावतत्त्वविषयाङ्कितसिद्धिभूमिम्। हरे कृष्ण प्रभु। హరే కృష్ణ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఈ శ్లోకంలో ఉన్నటువంటి పదాల యొక్క అర్థాలను చూద్దాము. మైత్రేయ ఉవాచ. మైత్రేయ ఉవాచ మైత్రేయుడు పలికెను. మైత్రేయుడు పలికెను. ఏవం ఆ విధముగా నిశమ్య శ్రవణము చేసి కపిలస్య కపిల భగవానుని వచః వచనములను జనిత్రీ జనని ఆమె కర్దమస్య కర్దమ ముని యొక్క దయితా ప్రియమైన సతి కిలా నాముక
నామక దేవహుతి 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 విస్రస్త విస్రస్త విడివడినదై మోహపటల మోహపటల మాయా ఆచ్ఛాదనము నుండి మాయా తం అతనికి అభిప్రణమ్య వందనములిడి తుష్టావా తత్వమును విషయమున అంకిత తారకుడు ముక్తికి భూమి పూర్వరంగము శ్రీకృష్ణ. భాష్యము. శ్రీ మైత్రేయుడు ఇట్లు పలికెను. కపిల భగవానుని జననియు కర్దమముని సతియగు దేవహుతి ఆ విధముగా భక్తి యోగము మరియు ఆధ్యాత్మిక జ్ఞానము నెడగల అజ్ఞానమంతయు తొలగినదయ్యను. ముక్తికి పూర్వరంగమగు సాంఖ్యతత్వమును తెలిపిన భగవానునికి వందనమునిడి ఆమె ఈ రీతి స్తుతించి సంతుష్టుని చేసెను. కృష్ణ. భాష్యము పై శ్రీల ప్రభుపాదుల వారు తన తల్లికి కపిల భగవానుడు తెలియచేసిన తత్వ విధానము ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనుటకు పూర్వరంగమై ఉన్నది. ఆ తత్వ విధానపు ప్రాముఖ్యము ఇచ్చట సిద్ధి భూమిం అంటే ముక్తికి పూర్వరంగమనుచు తెలుపబడినది. ప్రకృతిచే బద్ధులైన కారణమున ఈ భౌతిక జగత్తునందు క్లేశములను అనుభవించు జనులు కపిల భగవానులు వారు తెలియచేసిన సాంఖ్యతత్వమును అవగతం చేసుకొనుట ద్వారా భవబంధనము నుండి సులభంగా ముక్తి నొందగలరు. ఈ భౌతిక జగత్తునందు నిలిచి ఉన్నప్పటికీ మనుజుడు సాంఖ్యతత్వము ద్వారా శీఘ్రమే మోక్షమును సాధించగలడు. ఆ స్థితియే జీవన్ముక్త స్థితి అనబడును. అనగా భౌతిక దేహమునందు నిలిచి ఉన్నప్పటికీ జీవుడు ముక్తి నొందగలడు. ఇది దేహహుతి అంటే కపిల భగవానుని జనని విషయమున జరిగి ఉంది కనుకనే ఆమె ఈ క్రింది ప్రార్థనల ద్వారా ఆ దేవదేవుని సంతుష్టుణ్ణి చేసెను. సాంఖ్యతత్వపు మూల సిద్ధాంతమును అవగతము చేసుకున్న వాడు భక్తి యోగమును బడిసి ఈ భౌతిక జగమున ఉండే ముక్తుడు అంటే పూర్ణంగా కృష్ణ భక్తి భావితుడు కాగలడు. హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాదికి ఇచ్చారు. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే
స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం. శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాం చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశ తారిణి. हे कृष्णा करुणा सिंधु दीन बंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 3వ స్కందంలోని చివరి అధ్యాయాన్ని లో మరి మొదటి శ్లోకమైనటువంటి మైత్రేయుడు విదురుడితో చెప్తూ ఉన్నటువంటి అంశము. పూర్వము మరి కపిల భగవానుల వారు తెలియచేసినటువంటి అంశాలలో ముఖ్యంగా 32వ అధ్యాయం, అంతకుముందు అధ్యాయాలలోను 32వ అధ్యాయంలో కర్మబంధనము ఏ విధంగా మరి జీవుడు ఈ భౌతిక జగత్తులో బద్ధుడవుతూ ఉన్నాడు. మరి ఎందుకంటే గృహ కలాపాల యందు ఆసక్తుడై జీవించేటువంటి వాడు మరి ఇక ఆ విధంగా ధర్మాచరణ ద్వారా భౌతిక లాభాలను పొందడానికి కామాలతోనూ కోరికలతోనూ అతడు తాను ఈ యొక్క ధర్మాలను పూర్తి చేసుకొని మరలా ఈ భౌతిక జగత్తులో వస్తూ ఉండేటువంటి విషయాన్ని మరి ఆ ఇంద్రియ భోగ రతులైనటువంటి వారు భక్తి యోగ రహితులై మరి వాళ్ళు వివిధ రకాలైనటువంటి యజ్ఞ యాగాదులు పితృదేవతలకు వాటిని చేసినప్పటికీ కూడా వారి యొక్క ఇంద్రియ భోగ ఆకర్షితులై వారు చేసేటువంటివన్నీ కూడా భౌతికమైనటువంటివి. అటువంటి అలా ఉండేటువంటి వారిని ఆ దేవాది దేవుడైనటువంటి ఆ శ్రీహరి మరి వారు ఏవైతే చేస్తూ ఉన్నారో వాటన్నింటినీ కూడా ఆయన నశింపచేసేటువంటి, ఎందుకంటే చివరికి మృత్యు రూపంలో వారికి ఆయన దర్శనమిస్తూ ఆ భక్తులకు శ్యామ సుందర రూపాన్ని దర్శనం చేసుకుంటూ ఉంటుంటారు. అభక్తులు మాత్రము మృత్యు రూపంలో, వారికి కూడా భక్తులు అభక్తులు అందరికీ దర్శనం అవుతూ ఉంటుంది. కానీ భక్తులకు మాత్రము ఆ భగవంతుడు శ్యామ సుందర రూపంలో దర్శనం ఇవ్వగా శ్రీ విగ్రహాన్ని దర్శించుకుంటూ ఎంతో ఆనందాన్ని ఆ మురళి వాయిస్తూ ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవాన్ని భక్తులు దర్శించుకోగలిగితే, అభక్తులు మాత్రము మరి చివరి మరణ సమయంలో భయంకరమైనటువంటి కాల రూపంలో ఉన్నటువంటి ఆ మృత్యు రూపంలో భగవంతుడిని దర్శించుకుంటారు అనేటువంటిది.
సో ఆ విధంగా ఈ భౌతిక జగత్తులో ఉండేటువంటి వారందరూ కూడా ఆ హిరణ్య గర్భుడైనటువంటి బ్రహ్మ యొక్క ద్విపరార్థ కాలాలు పూర్తి అయిన తర్వాత అందరూ కూడా నశించిపోయేటువంటి వారే అనేటువంటి విషయాన్ని చెప్తూ వచ్చినటువంటిది. కానీ ఎవరైతే ఆ భగవంతుని ఆ శ్యామసుందర రూపాన్ని మనసులో నిలుపుకొని ఆయన యొక్క భక్తి తత్వంలో నిమగ్నమైనటువంటి వారు మాత్రము ఈ జనన మరణాలకు అతీతంగా ఈ భవబంధనాల నుండి ముక్తి పొంది, ఎందుకంటే ఆ భగవంతుణ్ణి ఆశ్రయించడమే ఏకైక మార్గంగా చెప్తారు. అత్యున్నతమైనటువంటి స్థితి మరి ఆ భగవంతుడు ఆశ్రయించడమే చెప్పి, తల్లి నీవు ఆ విధంగా పూర్ణ పురుషోత్తముడైనటువంటి ఆ భగవానుణ్ణి ఆశ్రయించు, ఎందుకంటే ఆయన యొక్క పాద పద్మాలే భజనీయములైనటువంటివి. మరి ఈ సాంఖ్య తత్వాన్ని మరి ఈ కపిల భగవానులు వారు బోధించినటువంటి బోధనలన్నిటినీ కూడా ఆయన చెప్తారు. ప్రేమతోనూ భక్తితోనూ గ్రహించి ఆ భక్తియుత సేవలో నెలకొనమని ఆయన ఆదేశించడం జరుగుతుంది. ఆ విధంగా కృష్ణ భక్తి భావన యందు నెలకొన్నటువంటి వాడు ఆ భక్తి ద్వారా శీఘ్రమే అతనికి జ్ఞానము వైరాగ్యము తో పాటుగా ఆత్మానుభూతి కూడా కలుగుతూ ఉంటుంది అని ఆయన చెప్పినటువంటి విషయాలు చూస్తాం. మరి ఆ మహోన్నతుడైనటువంటి పూర్ణ పురుషోత్తముడు అయినటువంటి ఆ భగవానుడికి భక్తిని వనర్చేటువంటి భక్తులు కూడా మహోన్నతుడుగా చెప్తారు. ఇక మరి అతనికి ఈ భౌతికమైనటువంటి అప్రియాలు ఏవి కూడా ఉండవు, అన్నిటి యందు సమత్వ భావంతోనే ఉంటాడు. అదే అతని యొక్క స్థిత ప్రజ్ఞ స్థితి, అంటే దివ్య జ్ఞానమునందు ఉన్నటువంటి సమదృష్టిని కలిగి ఉంటాడు అనేటువంటి విషయం. ఎందుకంటే ఆ పూర్ణ పురుషోత్తముడైనటువంటి భగవానుడు ఒక్కడే పరిపూర్ణమైనటువంటి దివ్య జ్ఞానము కనుక ఇక మరి ఏ ఇతరమైనటువంటి దానిని కూడా అతడు ఆశించడు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసినటువంటిది. ఇంకా చెప్తారైన యోగులందరి యొక్క పరమ లక్ష్యం కూడా ఈ అసత్ పదార్థము నుండి సంపూర్ణమైనటువంటి విరక్తియే. మరి అదే వివిధ యోగాల ద్వారా సాధించబడేటువంటిది అని కూడా చెప్తూ ఆ వివిధ రకాల పద్ధతుల ద్వారా ఆ భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నం చేసి చివరికి ఆ భక్తి మాత్రమే పరతత్వ అవగాహన పదము భక్తి మార్గము ద్వారానే సాధ్యమవుతుంది. దీని ద్వారా మనిషి ప్రకృతి మరియు పురుషుల యొక్క నిజమైనటువంటి తత్వము, వారి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని కూడా తెలుసుకోగలుగుతాడు అనేటువంటి విషయాన్ని కూడా కపిల భగవానుల వారు అలాగే ఇంకా చెప్తారు. మధ్యలో ఒకే వస్తువు భిన్న గుణాలను కలిగి ఉన్నట్లుగానే మరి ఆ భగవానుడు కూడా ఒక్కడే అయినప్పటికీ నానా విధాలుగా అవగతం అవుతూ ఉంటుంటారు ఒక వాళ్ళ యొక్క ఆ తత్వాన్ని అనుసరించి అని ఆయన చెప్పినటువంటి అంశాలను కూడా మనము చూసినటువంటివి. కానీ వివిధ మార్గాల ద్వారా, అంటే భక్తి మార్గం కాకుండా వివిధ మార్గాల ద్వారా ఉండేటువంటి వారు అనేక జన్మల పిదప ఆ జ్ఞాని అనేటువంటి వాడు సర్వము వాసుదేవమయము అని తెలుసుకుని ఆ శ్రీకృష్ణ భగవానుడికి శరణజొచ్చుతాడు అని మనకి అలాగే అది భగవద్గీతలో కూడా తెలుపబడినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూసినటువంటిది శ్రీల ప్రభుపాదుల వారి యొక్క వ్యాఖ్యానాల ద్వారా. ఇంకా ఆయన చెప్తారు మరి చివరి దాదాపుగా వచ్చేటువంటి, ఓ తల్లి భక్తి యోగ విధానమును గురించి 4 విధానాలైనటువంటి స్వరూపాల గురించి కూడా నీకు వివరించాను. అగోచరమై ఉన్నను కాలం ఎట్లు జీవులను తరుముచున్నదనే విషయం సైతము తెలియచేశాను. మరి వీటన్నిటినీ ఈ అవిద్య ఎందు ఉన్నటువంటి కారణంగానే కర్మను అనుసరించి ఈ జీవులకు వివిధ రకాలైనటువంటి సంసార బంధనాలు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి విస్మృతి యందు ప్రవేశించినట్లయితే మరి జీవుడు తన గతులు ఎప్పుడు అంతమవుతాయో అతడు తెలుసుకోలేడు మాత అంటూ ఆయన తెలియచేసినటువంటిది. ఇంకా చెప్తారాయన, అసూయాగ్రస్తులకు, అవినీతి పరులకు, దురాచారులకు ఈ ఉపదేశాలను
తెలియచేయరాదు అనేటువంటిది, కపటులకు గర్వితులకు కూడా తెలియచేయరాదు అంటూ చెప్పినాడు. ఇంకా అత్యాశ కలిగినటువంటి వారికి, అమిత గృహాసక్తి కలిగినటువంటి వారికి కూడా ఈ ఉపదేశాలను బోధించరాదు అంటూ చెప్పి, ఎవరైతే గురువు పట్ల గౌరవము అసూయ రహితులుగా ఉండి సర్వజీవుల ఎడ మైత్రి భావంతో స్నేహభావంతో ఉంటారో అటువంటి వారికే, శ్రద్ధావంతులకే ఈ ఉపదేశాలను బోధించాలి మాత అంటూ చెప్పినటువంటి. మరి కనుకనే ఆ భక్తులు ఆ భగవంతుడి కంటే ఇంక ఏది కూడా ప్రియమైనది కాదు, ఎందుకంటే ఇంకేది కూడా ఆయన కంటే ఉన్నతమైనది కాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి భక్తులకు మాత్రమే ఇది బోధించడం ద్వారా శ్రద్ధాసక్తులతో ఆ భగవంతుణ్ణి ఒక్క మారు ధ్యానించిన కొని లేదా శ్రవణం చేసిన కీర్తించిన భగవద్ధామాన్ని తప్పక చేరుకుంటారు అంటూ మనకి 32వ అధ్యాయంలో తెలియచేసినటువంటి అంశాలను చూసాము. సో ఇక ఈరోజు మరి 30వ అధ్యాయం అయినటువంటి ఆ కపిల భగవానుల వారి యొక్క కార్యాలు అనేటువంటి ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మరి తన తల్లి అయినటువంటి దేవహూతికి బోధించినటువంటి విషయాలను ఆ మైత్రేయ ముని గుర్తు చేస్తూ, అవన్నీ విన్న తర్వాత మరి శ్రద్ధ విశ్వాసాలతో, ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక విషయాలు ఏదో నేను తెలుసుకుంటాను, నా యొక్క జ్ఞానం ద్వారానే నేను తెలుసుకుంటాను అనేటువంటిది సాధ్యం కాదు. కానీ ఎవరైతే శ్రద్ధ విశ్వాసాలతో ఎటువంటి జ్ఞాని అయినా లేదా మామూలు వాళ్ళైనా మరి ఆ భగవంతుణ్ణి ఆశ్రయించినప్పుడు, ఆ భగవంతుని యొక్క ప్రతినిధి అయినటువంటి గురువుని ఆశ్రయించినప్పుడు, శ్రద్ధతోనూ విశ్వాసంతోనూ విన్నప్పుడు వారికి ఆ అజ్ఞాన అంధకారం తొలగిపోతూ ఉంటుంది. మరి ఇక్కడ దేవహూతి మొదట్లో చెప్తుంది, నేను స్త్రీని, అల్పజ్ఞానురాలునను, మరి అయినా నీ యొక్క కరుణ చేత నేను ఈ భవబంధనాల నుండి బయటపడదలుచుకున్నాను అంటూ ఆమె ఆయనను ఆశ్రయించడము, ఆయన నుండి వినడానికి ఆమె చేసినటువంటి ప్రయత్నము, తద్వారా ఆమె పొందినటువంటి స్థితి, ఆ అజ్ఞానాన్ని తొలగించుకొని ఆమె ఏ విధంగా ఆ కపిల భగవానుల వారిని కీర్తిస్తుంది అనేటువంటి అంశాలను ఈ అధ్యాయంలో చూస్తాము. ఈ క్రమంలో ఇక్కడ మనకి మొదటి శ్లోకంలో ఆ సాంఖ్య తత్వమే, అంటే కపిల భగవానుల వారు బోధించినటువంటి తత్వమే మనకి ముక్తికి కారణమైనటువంటి అంశము అని, దానిని శ్రద్ధ విశ్వాసాలతో వినాలి అని, ఈ భౌతిక జగత్తు నుండి బయటపడేటువంటి మార్గము కి ఈ పూర్వరంగంగా, అందుకే ఇక్కడ సిద్ధి భూమిం అనేటువంటి పదాన్ని శ్రీల ప్రభుపాదులు వారు తీసుకొని చెప్తూ ఉంటుంటారు. అంటే సిద్ధి అంటే ముక్తికి, భూమి అంటే ఒక బేసిక్ గా ఉండేటువంటి పూర్వరంగం, అంటే దాన్ని చేసి ఏంటది అంటే ఆ కపిల భగవానులు వారు బోధించినటువంటి ఆ సాంఖ్య తత్వము, ఆ సాంఖ్య తత్వం ఏదైతే ఉందో అది మరి ముక్తికి, ద సాంఖ్య యోగ ఈజ్ బేస్ ఫర్ లిబరేషన్ అని చెప్తున్నారు. ఆ ముక్తికి ఇది పూర్వరంగంగా ఇది ఉన్నది అనేటువంటి, అంటే ఈ బోధనలన్నీ కూడా సాంఖ్య తత్వాన్ని ఆయన కపిల భగవానుల వారు బోధించారు. సో అందుకే ఇక్కడ మైత్రేయ ముని చెప్తూ ఉన్నారు, మైత్రేయ ఉవాచ ఏవం నిశమ్య కపిలస్య వచో జనిత్రీ సా కర్దమస్య దయితా కిల దేవహుతిః విస్రస్తమోహ పటలా తమభిప్రణమ్య తుష్టావ తత్వ విషయాంకిత సిద్ధి భూమి. ఇక్కడ ఆ కపిల భగవానుల వారు శ్రీ మైత్రేయుడు విదురుడితో ఇంకా చెప్తూ ఉన్నటువంటి సంభాషణ ఇక్కడ మనం చూస్తూ, ఈ కపిల భగవానుల వారి యొక్క బోధనలు మైత్రేయ విదురుల మధ్య జరుగుతూ ఉన్నటువంటి సంభాషణగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి.
సో కాబట్టి శ్రీ మైత్రేయ ముని ఇంకా విదురుడితో చెప్తూ ఉన్నటువంటిది ఏవం, ఆ విధంగా ఏం జరిగింది? అంతకుముందు కపిల భగవానుల వారిని దేవహూతి అడిగినది, ఆ భగవంతుని ఎలా తెలుసుకోవాలి, ఎలా ఈ భవబంధనాల నుండి ముక్తి పొందాలి, ఈ మాయా పిడికిళ్ళ నుండి ఏ విధంగా బయటపడాలి అనేటువంటి విషయంతో ఆమె అడిగినటువంటి. సో అప్పుడు కపిల భగవానుల వారు ఆమె అడిగినటువంటి విషయాలకు సంతసించి, ఎందుకంటే భగవంతునికి సంబంధించినటువంటి అంశాలు అడిగిందా ఆమె, ఈ లౌకిక విషయాలు ఎలా సంపాదించాలి లేదా ఏ విధంగా చేయాలి అని కాదు ఆమె అడిగింది. ఆమె గురించే కాకుండా ఈ పతిత జీవులందరి గురించి కూడా అడిగినటువంటి. సో భక్తుల యొక్క లక్షణాలే అవి కదా. సో అందుకే ఇక్కడ అడిగిన దానికి సంతసించినటువంటి కపిల భగవానులు వారు సాంఖ్య తత్వాన్ని బోధించడం జరిగినది. ఆ సాంఖ్య తత్వాన్ని గురించి ఇక్కడ చెప్తున్నారు. ఏవం అంటే ఆ విధంగా, నిశమ్య కపిలస్య అంటే కపిల భగవాను నుండి శ్రవణం చేసిన తర్వాత, అంటే ఇక్కడ వచో ఆ వచనాలన్నింటినీ శ్రవణం చేసిన తర్వాత, వచహ అంటే వచనములను, ఎవరు జనిత్రి జనని, ఎవరు కపిల భగవానుల వారికి తల్లిగా వచ్చినటువంటి ఆమె. ఇంకా చెప్తున్నారు సా కర్దమస్య, ఆ కర్దముని యొక్క ప్రియ సతి, ప్రియమైన సతి ఎవరు? కిలన్ దేవహూతి అంటే దేవహూతి అనే నామము కలిగినటువంటి ఆమె. ఈ దేహానికి దేవహూతి అనేటువంటి పేరు పెట్టుకున్నటువంటి ఇక్కడ కిలన్ దేవహూతి అంటూ చెప్తున్నారు. సాకర్దమస్య దయితా కిల దేవహూతి. సో అంటే దేవహూతి అనేటువంటి నామము కలిగినటువంటి ఆమె. సో మరి ఇంకా చెప్తున్నారు విస్రస్త మోహ పటల, విస్రస్త్ర మోహ పటల, ఆ మోహం అంటే మాయ ఆచ్ఛాదనము నుండి, విస్రస్త విడివడినదై అంటే ఆ మాయా బంధనాల నుండి బయటపడినటువంటిదై. ఎలా బయటపడింది? కపిల భగవానుల వారి యొక్క బోధనల ద్వారా, ఆ వచనాలను శ్రవణం చేయడం ద్వారా. సో భక్తి యోగ మార్గాలలో సరళమైనది, ప్రాథమికమైనటువంటి మార్గం శ్రవణం. సో శ్రద్ధ విశ్వాసాలతో శ్రవణం చేస్తే మాయా ఆచ్ఛాదనాల నుండి, మోహ పటలాల నుండి బయటపడవచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేస్తున్నారు. అదే చెప్తున్నారు మైత్రేయ ముని చెప్తున్నటువంటి. కపిల భగవానుల వారి యొక్క జనని, కర్దమ ముని యొక్క ప్రియ సతి అయినటువంటి దేవహూతి ఆ విధంగా భక్తి యోగము ఆధ్యాత్మిక జ్ఞానముల ఎడ అజ్ఞానమంతా కూడా తొలగించుకుంది అట. మరి అసలు తెలుసుకోవలసినటువంటి భక్తి యోగ మార్గము ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం కదా. మరి ఆ జ్ఞాన భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానులు వారు జ్ఞాన విజ్ఞాన సహిత అని చెప్తూ ఉంటుంటారు. అర్జున్తో చెప్పేది, ఓ అర్జున నేను నీకు ఇంకా చెప్తున్నాను విను అంటూ. సో మరి ఇక్కడ జ్ఞాన విజ్ఞాన సహితమైనటువంటి ఆ భక్తి యోగము ఆధ్యాత్మిక జ్ఞానముల ఆమెకు అంతకు ముందున్నటువంటి అజ్ఞానం అంతా కూడా తొలగిపోయిందట. ఎలా అంటే ఆ కపిల భగవానుల వారి నుండి శ్రవణం చేయడం ద్వారా, ఆయన యొక్క వచనాలను శ్రవణం చేయడం ద్వారా తొలగిపోయిందట. ఇంకా ఏంటి ఇక్కడ చెప్తున్నారు? ఇంకా చెప్తున్నారు ముక్తికి పూర్వరంగమగు సాంఖ్యతత్వమును తెలిపిన కపిల భగవానుల వారికి వందనములిడి ఆమె ఈ రీతి స్తుతించి సంతుష్టుని చేశాను. సో ఎప్పుడైతే ఆ కపిల భగవానుల వారి నుండి బోధనలను ఆమె విన్నదో, విని ఆమెలో ఉన్నటువంటి అజ్ఞానం అంతా తొలగిపోయిందట. ఆ తొలగిపోయినటువంటి ఎలా తొలగిపోయిందంటే ఆ సాంఖ్యతత్వాన్ని వినడం ద్వారా. ఎవరు ఆ సాంఖ్యతత్వాన్ని తెలియచేశారు ఆమెకి? కపిల భగవానుల వారు. ఆ విధంగా ఆమెకు సాంఖ్యతత్వాన్ని బోధించినటువంటి
ఆ కపిల భగవానుల వారికి ఆమె వందనాలు సమర్పించి ఇక ఆ కపిల భగవానుల వారిని స్తుతిస్తూ ఉంటుంది అట. దాదాపుగా 12వ శ్లోకం వరకు కూడా ఈ అధ్యాయంలో ఆ కపిల భగవానుల వారిని స్తుతిస్తూ ఉంటుంది ఆ దేవహూతి. సో మరి ఆ ముక్తికి పూర్వరంగంగా ఉన్నటువంటి సాంఖ్యతత్వాన్ని బోధించినటువంటి తన పుత్రుడైనటువంటి కపిల భగవానుల వారికి ఆమె వందనాలు సమర్పించి ఆ భగవానుని ఈ విధంగా స్తుతిస్తూ సంతుష్టుని చేస్తూ ఉంది అంటూ ఆ మైత్రేయ ముని చెప్తున్నటువంటిది. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారి యొక్క వివరణ మనం చూసినట్లయితే ఆయన చెప్తుంటారు, తన తల్లికి కపిల భగవానుడు తెలియచేసినటువంటి తత్వ విధానము ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనుటకు పూర్వరంగమై ఉన్నది. సో సాంఖ్యయోగం ఏదైతే ఉందో అదే ముక్తికి మార్గంగా ఉన్నది, బేసిక్ గా ఉన్నటువంటిది అని ఇక్కడ చెప్తూ ఉన్నటువంటిది. ఆ తత్వ విధానము ప్రాముఖ్యము ఇచ్చట సిద్ధి భూమిం అంటే ముక్తికి, సిద్ధిం అంటే ముక్తి, భూమిం అంటే బేసిక్ పూర్వరంగమును, పూర్వరంగమనుచు అంటే ఇక్కడ ఈ తత్వ విధానం ఏదైతే ఉందో ఆ సాంఖ్య తత్వ విధానము ప్రాముఖ్యత అది అంటే అది ముక్తికి పూర్వరంగంగా ఉన్నది అని తెలుపబడినది అని చెప్తున్నారు. మరి వాస్తవానికి జీవులు మన యొక్క వాస్తవికమైనటువంటి మన స్వధర్మమైనటువంటి ఆ భగవంతుని యొక్క నిత్య సేవకులము అనేటువంటి విషయాన్ని మర్చిపోయిన కారణంగానే ఈ భవబంధనాలలో ఏ విధంగా చిక్కుకుంటున్నామో చెప్పారు ఈ సాంఖ్యతత్వంలో. గృహమేదిగా ఏ విధంగా ఉంటున్నామో అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఏ విధంగా గృహమేదిగా ఉండి కష్టాలను అనుభవిస్తూ ఉన్నామో చెప్పారు. మరి ఏ విధంగా ఉంటే ఈ భవబంధనాల నుండి బయటపడవచ్చో కూడా చెప్పారు. అదే ఈ తత్వ విధానం, సాంఖ్యతత్వం. మరి అటువంటి ఈ సాంఖ్యతత్వం ఏదైతే ఉందో అది ముక్తికి పూర్వరంగంగా చెప్పబడుతుంది. అంటే ఆధ్యాత్మిక స్థితిని జీవుడు పొందడానికి ఇది ఒక బేసిక్ గా ఉన్నటువంటిది అంటూ చెప్తున్నటువంటి. మరి ప్రకృతి చేత బద్ధులైన కారణమున ఈ భౌతిక జగత్తునందు క్లేశములను అనుభవించు జనులు కపిల భగవానుల వారు తెలియజేసినటువంటి సాంఖ్య తత్వమును అవగతము చేసుకొనుట ద్వారా భవబంధనము నుండి సులభంగానే ముక్తి పొందగలరు. ఆ కపిల భగవానుల వారు బోధించినటువంటి బోధనలను సరైనటువంటి క్రమంలో శ్రవణం చేయడం ద్వారా మరి వాటిని అవగాహనం చేసుకోవడం ద్వారా జ్ఞాన విజ్ఞానం, జ్ఞానం అంటే వినడంగానే వచ్చేస్తుంది లేదా చదవగానే వచ్చేస్తుంది, కానీ దానిని అనుభూతి పొందేటువంటిదే విజ్ఞానం. మరి ఆ విధంగా ఆ విషయాలను మరి అవగతం చేసుకోవడం ద్వారా ఈ భవబంధనాల నుండి సులభంగానే ముక్తి పొందగలరు అనేటువంటి, అంటే ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనగలుగుతారు అనేటువంటి చెప్తుంది. మరి ఈ భౌతిక జగత్తు అందు ఉన్నప్పటికీ కూడా, అంటే ఈ భౌతిక జగత్తులో ఉన్నా కూడా మనిషి సాంఖ్యతత్వాన్ని అవగాహనం చేసుకోవడం ద్వారా మరి ఈ భవబంధనాల నుండి మోక్షాన్ని పొందగలడు, మోక్షమును సాధించగలడు అంటూ చెప్తుంది. ఆ స్థితియే అంటే ఈ భౌతిక జగత్తులో ఈ భౌతిక దేహాలను ధరించి ఉన్నప్పటికీ కూడా ఆ సాంఖ్యతత్వాన్ని అవగాహనం చేసుకుని మరి ఆ తత్వాన్ని అవగతం చేసుకుని అనుభూతిని పొందినప్పుడు శీఘ్రమే మోక్షమును సాధించగలడు. అదే జీవుని యొక్క జీవన్ముక్త స్థితి అనబడేటువంటి స్థితి. ఆ స్థితియే జీవన్ముక్త స్థితి అనబడుతుంది. అనగా భౌతిక దేహమునందు నిలిచి ఉన్నప్పటికీ కూడా, అందుకే మనం చూస్తూ ఉంటాం చాలా మంది భౌతిక జగత్తులో ఈ భౌతిక దేహాల్లో మనలాగానే మనతో ఉన్నట్లుగానే అనిపిస్తూ ఉన్నప్పటికీ వారి యొక్క స్థితి జీవన్ముక్త స్థితిగా చెప్తూ ఉంటుంటారు. వారి యొక్క భగవద్గీతలో అదే చెప్తారు,
నా యొక్క భక్తులు ముక్త స్థితిలో ఉన్నటువంటి భక్తులు కార్యాలు సాధారణంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ వారు ముక్తులే అని చెప్తూ ఉంటుంటారు. శుద్ధ భక్తులుగా ఉన్నటువంటి వారు చేసేటువంటి వారు ఏ కార్యాలు చేస్తూ ఉన్నప్పటికీ అవి ఏవి కూడా వారిని బంధితం చేయవు అనేటువంటి స్థితిని చెప్తూ ఉంటుంటారు కదా. సో కనుకనే భౌతిక దేహమందు నిలిచి ఉన్నప్పటికీ కూడా వారు మరి ముక్త జీవులే, ముక్తి నొందగలుగుతున్నారు. ఇది దేవహూతి విషయమున కూడా జరిగి ఉండెను. ఎవరు? ఆ కపిల భగవానుల వారి యొక్క తల్లిను మరియు కర్దమముని యొక్క ప్రియ సతి అయినటువంటి ఆ దేవహూతి విషయంలో కూడా ఇదే సాధ్యమైనది. ఆమె భౌతిక దేహంలో ఉన్నప్పటికీ కూడా ఆమె ఆ భగవానుని యొక్క సిద్ధాంతాన్ని, తత్వాన్ని అనుభూతి పొందినటువంటిది. కనుకనే ఆమె ఆ ముక్త స్థితిలో ఉన్నది. ఆ ముక్త స్థితిలో ఉండడం ద్వారానే ఆమె ఆ భగవానుని, దేవదేవుణ్ణి సంతుష్టిని చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆమె తన యొక్క ప్రార్థనల ద్వారా సంతుష్టిని చేసెను అని చెప్తున్నారు. సాంఖ్య తత్వపు మూల సిద్ధాంతమును అవగతం చేసుకునని వాడు అంటే ఇక్కడ ఆ సాంఖ్యతత్వపు మూల సిద్ధాంతము అవగతం చేసుకున్నప్పుడు భక్తి యోగాన్ని పొందగలుగుతారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అటువంటి వాడు అంటే ఆ భక్తి యోగాన్ని పొందినటువంటి వాడు ఈ భౌతిక జగమునందే, ఈ భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ కూడా అతడు ముక్తుడే, అంటే పూర్ణంగా కృష్ణ భక్తి భావితుడై ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నటువంటి విషయం. హరే కృష్ణ.